కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తమకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించారని అన్నారు. కాలేజీకి వెళ్లాలంటే బస్ పాస్ తీసుకునే వాళ్ళమని ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఉచిత సౌకర్యం కల్పించారని అంటున్నారు. ఇలాంటి పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటున్న కాలేజ్ స్టూడెంట్స్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ రోజు ప్రవేశపెట్టిందో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం, దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు కొందరు కాలేజ్ విద్యార్థులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హాయ్ అండి, మీ పేరు? ఆమని. ఏ కాలేజ్ అండి మీది? గవర్నమెంట్ సిటీ కాలేజ్ నయాపూర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఫ్రీ బస్సు స్కీమ్ ప్రవేశపెట్టింది కదా, సో దీన్ని ఎట్లా చూస్తారా? ఇది మీకు ఏమన్నా బెనిఫిట్ అవుతుందా? చాలా బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్ అందరికి. మంత్లీ 430 రూపీస్ పాస్ పెడుతూ ఉంటాం మేము. సో 430 రూపీస్ మాకు సేవ్ అయినట్టే ప్రతి ఒక్క స్టూడెంట్ కి. ఇంకా ఉమెన్స్ కి కూడా చాలా మంది బయటికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ధైర్యంగా వెళ్ళగలుగుతారు. హైదరాబాద్ అనే కాదు, మొత్తం తెలంగాణ మొత్తం ట్రావెల్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టిందో ఫ్రీ మహిళలకు, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తామని, అంటే మీరు అది చూసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారా, లేదంటే అసలు నమ్మారా నిజంగానే ఇస్తుందని చెప్పేసి, లేదంటే ఇప్పుడు డైరెక్ట్ ఈ రోజు అమలు చేస్తా ఉన్నారు కదా, ఎట్లా చూస్తారు? లేదు, ముందు నుంచే కాంగ్రెస్ నమ్మకం ఉంది. సో పక్కా చెప్పిన వారితే చేస్తారు అనే ఒక నమ్మకం ఉంది. సో ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. సో మీకు ఓటాకు వచ్చింది, ఓటేసారా ఈసారి? అండ్ మీ పేరండి? మీది కూడా సిటీ కాలేజా? సో చెప్పండి, ఇప్పుడు మహిళలకు విద్యార్థులను కానీ ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తా ఉన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వము, సో దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే మీ విద్యార్థులుగా మీకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా, మీరు ఎట్లా చూస్తారు? స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. స్టూడెంట్స్ అనే కాదు, బయట ఇట్లా ఉంటారు కదా పేరెంట్స్, అంటే అక్కలు వీళ్ళు ఉంటారు కదా సిస్టర్స్, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే అందరూ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ధైర్యంగా బయటకు వెళ్ళొచ్చు, అంటే ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చు. సో ఎవ్రీ మంత్ మీకు ఆ ప్యాకెట్ మనీ కానీ బస్ పాస్ అవుతుందో సేవ్ అవుతాయి కదా డబ్బులు, సో మీకు అడ్వాంటేజ్ కదా. అవును, చాలా సేవ్, 500 రూపీస్ పర్ మంత్ కి సేవ్ అవుతూ ఉంటది. సో మొత్తం మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అన్న మాట ప్రకారమే 48 గంటల్లోనే ఈ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. సో మొత్తానికి అయితే విద్యార్థులు అయితే హ్యాపీగా ఉన్నారంటారు? చాలా హ్యాపీగా ఉన్నారు స్టూడెంట్స్ అయితే అందరూ. మీ పేరండి? నా పేరు శ్వేత. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫ్రీ బస్ సర్వీస్, సో దీన్ని ఎట్లా చూస్తారు? మీది ఇవి మంచి స్కీమే అనుకుంటారా, ఎట్లా? చాలా మంచి స్కీమ్ ఇది. యాక్చువల్గా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, లైక్ చాలాసేపు వెయిట్ చేయడము, రిన్యూవల్ చేసుకోవడానికి, ఇంకా ఒక్కొక్కసారి పాస్ డేట్ చూసుకోకుండా మర్చిపోయి అలానే ఎక్కేస్తున్నప్పుడు వాళ్ళు చూసి దింపేస్తారు. అప్పుడు క్యాష్ లేనప్పుడు నచ్చెళ్ళే వరకు వచ్చేసిండే. సో అవన్నీ లేకుండా మంచిగా ఇప్పుడు ఫ్రీగా చేయడం అంటే మంచిది. అందరు స్టూడెంట్సే కాదు, సీనియర్ సిటిజన్స్కి కూడా మంచి స్కీమ్ ఇది. సో ఎవరైతే చాలా డబ్బు లేక ఇబ్బంది పడతారో, సో వాళ్ళకి బస్ పాస్ కోసం దానికి కూడా ఇబ్బంది, అంటే వెయిట్ చేయవలసిన అవసరం లేదు. సో పాస్ రిన్యూవల్ చేయించుకోవాలని టెన్షన్ ఉండదంటారు ఈసారి? అవును, ఉండదు సార్. సో విద్యార్థులు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే స్కీమ్ ఉందో ఉచిత బస్సు రవాణా సౌకర్యం, ఇది ఖచ్చితంగా విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఇది ఖచ్చితంగా ఉపయోగపడే స్కీమ్, మంచి స్కీమ్ అని చెప్పి కూడా సో వీళ్ళందరూ కూడా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో రాజు, అమ్మాని, హైదరాబాద్.